నీ నవ్వులోనే కలిసిపో. అన్న నిన్న నైట్ జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ ఎంతమంది చూసలేదు నాకు తెలియదు, కానీ నిజంగా ఎపిసోడ్ చూస్తుంటే గూస్ బంప్స్ అన్న. నిజంగా చెప్పాలంటే పృథ్వీ రోహిణి చేతిలో ఓడిపోయాడు. నిజంగా ఒకప్పుడు పృథ్వీ రోహిణిని చాలా దారుణంగా అవమానించాడు. నువ్వు గేమ్స్ ఆడలేవు, నువ్వు అన్ఫిట్, విష్ణుప్రియత నువ్వు జీరో, నువ్వేం గెలిచావు నాకంటే అని చెప్పి చాలా హింసలు చేసి మాట్లాడింది. అలాంటి నోళ్ళందరినీ నిన్న మూపించింది. నిజంగా చెప్పాలంటే రోహిణి సూపర్గా ఆడింది. నిజంగా పాపం ఒకప్పుడు ఆమెకి కాలు ఇరిగిందంట, కాలుకి రాడ్ వేశారంట. అదే కాలుతో 2.5 గంట బ్యాలెన్స్ చేసి పృథ్వీ కింద పడేదాకా ఆమె ఏ మాత్రం గివప్ వేయకుండా స్ట్రాంగ్గా నేను గెలవాలి, ఇలాంటి వాళ్ళపైన నేను గెలవాలి, గెలిచి చూపించాలని చెప్పి నేను గట్టిగా నిర్ణయించుకుంది, గెలిచింది. పాపం పృథ్వీ ఈరోజు ఎంత బాధపడతాడు తెలుసా? నువ్వు బాధపడినా ఏం ఉపయోగకూడదు. ఎందుకంటే నిజంగా ఎందుకు బాధపడతానంటే ఈరోజు ఒక అమ్మాయి చేతిలో ఓడిపోయానని చెప్పని ఒక గిల్టీ. ఎందుకంటే ఒకప్పుడు నేను జీరో అన్నానే, ఈరోజు ఆ అమ్మాయి నా పైన గెలిచిందే, ఈరోజు హీరో అయిందే అని చెప్పి బాధపడుతున్నాడు. ముఖ్యంగా ఒక అమ్మాయి నా మీద గెలిచిందని ఒక బాధ ఎక్కువగా ఉంది అతనిలో. అందుకనే చెప్తున్నాను, ఎవరినైనా తక్కువ అంచనా వేయకుండా ఉంటే మంచిది. ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక మాట వదిలేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా.